హలో దోస్తులు, అంత మంచిదేనా? అయితే నాకు చిన్న జ్ఞాపకార్థాలు వచ్చింది చిన్నప్పటి. అయితే స్కూల్ 10th క్లాస్ ఎస్ఎస్సి బ్యాచ్ ఎంత పులకరించినట్టు అవుతుంది ఎస్ఎస్సి బ్యాచ్ అంటే. ఇక మా అంత కోతుపనులు ఎవరు వేయలేరు, ఎవరు చేయరు కూడా అనుకుంటున్నారు. అయితే అప్పట్లోనే టీచర్లను కాంపిటీషన్ రాజేష్ గారు ఉంటుండే. వాడు ఎప్పుడు టీచర్లను కామెంట్ చేసుకుంటాం. వారంతా పోతే ఎవరు లేకుండే. ఇప్పుడు పర్వాలేదు, ఇప్పుడు మంచిగా ఉన్నాడు, సెట్ అయిపోయింది. తర్వాత ఇంకోడు రాజశేఖర్ గారు మా లాస్ట్ ఎగ్జామ్ ఆడుకుంటా చదువుకున్నప్పుడు నైట్ క్లాసులు అదైతే చిన్న జోక్గా గుద్దల ఆగి అక్కడ మేము పడుకునే బట్టలు వేసి కింద వారేసుకుని రెజిస్టింగ్ ఆడాడు. తర్వాత ఇంకోటి భారత్ గారు, వాడైతే చదువుల తల్లి ఎట్లుంటో అట్లా ఫీల్ అవుతుంది. ఇంకా తర్వాత మహేందర్ గారు అని కూడా వాడు బాగా మంచిగా ఫీల్ అవుతుండే. పర్లేదు, ఆడు కూడా సెట్ అయిపోయింది. తర్వాత సిమ్టోడు అని నేనేం సెట్టోడు, వాడు 4 సార్లు ఉంటే ఒక్కసారి ఆమంటాడు అట్లా. తర్వాత ఇంకో రసిగాడు, వాడిని కూడా ఏపించడం ఒక మాట ఆడి సీరియస్ అవుతాడు. ఆ మాట ఉంటే ఆడెప్పుడు మోతి ఇట్లా అనుకుంటే మట్టు ఉంటుంది కదా, మట్టుతో ఇట్లా అనుకుంటే అవన్నీ జ్ఞాపకాలు. అమల వెంకటేష్ గారు, వాడు సిన్సియర్ బాగా వెంకట, వానికి ఏం తెలియదు, అట్లా అంటాడు వాడు అట్లా. ఇక మా అంత కోర్టు శాస్త్రాలు ఎవరు వేయలేరు అనుకుంటున్నది. మనం తెలిసి మాట్లాడలేదు ఆ టైంలో. మీరు కూడా వేసుకుంటే టీచర్ని కామెంట్ చేసి, ఇంగ్లీష్ టీచర్, సైన్స్ సార్ కామెంట్ చేయండి సరేనా. తర్వాత ఫాలో చేసుకోండి, మర్చిపోండి, లైక్ మాత్రం తప్పనిసరి. ఓకే, థ్యాంక్ యూ, ఉంటున్నాను.